మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంఘకర్త మరియు ఎంఏ ఎల్ఎల్బి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మాయబ్రహ్మ నరసింహ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఒక సంఘకర్తగా మీరు సమాజానికి ఎన్నో సేవలు అందించారు. ఒకప్పుడు స్వాతంత్రం గురించి ఇలా ఎన్నో విధాలుగా చాలా మంది ప్రజలకి తెలియజేశారు. అప్పుడు పడ్డ ఆ పోరాటంలో పడ్డ కృషి గురించి, వాళ్ళు చేసిన పడ్డ శ్రమల గురించి ఎన్నో విధాలుగా జనాలకి తెలియజేసుకుంటూ వచ్చారు. సంఘంలో మీకంటూ ఒక పేరు, గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చారు. మీరు ఒక ఏజ్ వచ్చాక ఎవరన్నా విశ్రాంతి చూసుకుంటారు. ఇప్పటి వరకు పోరాడడం, ఇప్పటి వరకు ఫ్యామిలీ కోసం, వీళ్ళ కోసం కష్టపడడం, సమాజం కోసం, ఇక్కడి నుంచి రిలాక్స్ అవుదాం, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. కానీ మీరు ఒక 40 ఏళ్ళ ఏజ్లో అడ్వకేట్ అయ్యారు. అడ్వకేట్ అయ్యి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీ సేవలు అందిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చిన జంట ఇప్పుడు చూసుకుంటే చాలామంది విడాకుల కోసమే వస్తుంటారు. మ్యాక్సిమం ఇంట్లో గొడవలు పడి ఇంకా వాళ్ళకి ఇంకా కలిసి ఉండడం కష్టం అనుకున్న సందర్భంలో మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అలాంటి వాళ్ళని సంజయ్ గారు, మొట్టమొదట మీ సుమన్ టీవీ యాజమాన్యానికి, మీ స్టాఫ్ అందరికి కూడా, యాంకర్స్ అందరికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమన్ టీవీ ఒక భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో లక్షలాది మంది హృదయాలను చూరగొన్న యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ. అందుకే ప్రత్యేకంగా ఎంతో మంది జీవితాలను తెరపైకి తెచ్చారు, ఎంతోమంది ఆదర్శంగా తీసుకొచ్చారు, ఎంతోమంది సేవలు, ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది బాధలు తీసుకొచ్చి వాటి పరిష్కారానికి మార్గాలు చూపిస్తున్నందుకు మీ అందరికీ, సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అడిగారు నన్ను, అసలు మహిళలు చాలా మంది మహిళలు వస్తున్నారు, పురుషులు వస్తున్నారు విడాకుల కొరకు. కానీ మీరు అడిగేది ఏంటంటే, చాలా మంది మహిళలు విడాకులు కోరుతున్నప్పుడు వారి సంసారంలో భర్త దగ్గర కానీ వాళ్ళ కుటుంబంలో కానీ అన్హ్యాపీగా ఉండడమే కారణం అని మీరు అంటున్నారు. ఎన్నో రకాలుగా ఏ కారణంతో వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు, అడ్జస్ట్ కాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు, న్యాచురల్ అది. కానీ నేను సామాన్యంగా అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వారికి కొన్ని విషయాలు తెలియజేసి, విడాకులు ఇస్తే మీకు ఏం బాధలు ఉంటాయి, విడాకులు లేకపోతే మీరు పడుతున్న బాధల కంటే ఎక్కువనా తక్కువనా అనే విధానం మీద నేను చాలా మటుకు చాలా విషయాలు వాళ్ళకి తెలియజేస్తుంటాను. అంటే ఎవరికి బంధువులకు ఎవరికి టైం లేదు, ఓపిక లేదు. నాకు బ్రహ్మాండమైన ఓపిక ఉంది, అవగాహన ఉంది వారి సమస్యల మీద. ముఖ్యంగా మీరు ఒక్కటి చూస్తే, విడాకులు ఎందుకు ఇవ్వాలని చాలామంది ఒక విషయం చెప్తాను. మన సమాజంలో, మన ఊర్లో, మన పట్టణంలో కానీ ఎక్కడైనా ఒంటరి మహిళల పరిస్థితులు మీరు చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. వాళ్ళ బాధలు, అవమానాలు వర్ణనాతీతం. ఒక ఒంటరి మహిళలు ఈరోజు సమాజంలో బ్రతుకుతూ ఉన్నారంటే వాళ్ళలో కొంత ధైర్యంతో వాళ్ళు ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. వారి పిల్లల కొరకు ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అవమానాల పాలైనా, బాధలు పడ్డా, కష్టాలు పడ్డా, ఎన్ని రకాలుగా. అంటే సార్, వీటన్నిటికీ కారణం విడాకులే అంటారా? విడాకులు తీసుకోవద్దని నేను అనట్లేదు. తీసుకుంటే కూడా ఎన్ని బాధలు ఉంటాయి. కొంత ఆ బాధల కంటే కొన్ని బాధలు భరించిన ఈ భర్తతోటి పిల్లల కొరకు మనం కలిసి ఉండాలనే ఉద్దేశం తప్పితే, ఒక పిల్లలు కాని వారు వస్తే సామాన్యంగా మేము 1-2 సార్లు చెప్పి చూసి 3వ విడాకులు ఓకే అంట. కానీ పిల్లలు ఉన్నప్పుడు కొంత ఆలోచిస్తా, పిల్లల జీవితం ఏంది, అమ్మ ప్రేమ కావాలా, నాన్న ప్రేమ కావాలనేది ఒక మానవతా దృక్పథంతో నేను ఆ ప్రయత్నం తప్పితే కానీ వాళ్ళకు విడాకులు ఇప్పియొద్దని కాదు. ప్రయత్నం జడ్జిలు కూడా చెప్తా ఉన్నారు, సుప్రీంకోర్టు చాలా మంచిగా చెప్పింది, మీరు ఆ మధ్యవర్తిత్వం వహించి ఈ పరిష్కారం చేస్తే మీరు దేవుళ్ళయ్యా, మీరు ఏదైనా సమస్యకు ఒక భార్యాభర్తలే కాదనే ఉద్దేశంతో చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా అభినందించాల్సింది ఏంటంటే, విడాకులు తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారిని అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి, దగ్గర బంధువులు, రక్త సంబంధికులు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు సమస్యలు ఏంటి, ఎందుకు అడ్జస్ట్ కావాలి, వాటి మీద చెప్తే కొంత అవగాహన ఉంటుంది. కానీ కొందరు మొండిగా ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు, భార్య కానీ భర్త కానీ. ఇంకా నేను కానీ, జడ్జి కానీ, పోలీసు వాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఇంకా తప్పదు వాళ్ళది. అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ వేసుకుంటారు, ఇద్దరు ఒకటై విడాకులు. అది అంతవరకు మేము, కానీ మేము సలహా ఇచ్చి కూడా ఏ ఒక్కరు కూడా నేను విడాకులు ఇప్పించాలి ఇంతవరకు. ఇప్పుడు ఎలాగంటే సార్, మీరు ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు విడాకులు తీసుకుని మీరు ఇన్ని ఇబ్బందులు పడాలి అని ముందుగానే తెలియజేసి ఒక్క నిమిషం ఆలోచించుకుంటే బాగుంటుందని మీరు వాళ్ళకి అర్థమైనా చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ విడాకులే తీసుకున్నారు అనుకుందాం, అప్పుడు ఒంటరి మహిళలు ఉంటారు. విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సమాజంలో ఎలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది అంటారు? ఈరోజు చూస్తూ ఉన్నాం మన బస్తీలో, మన బంధువుల్లో కూడా ఎక్కడైనా ఒంటరి మహిళలు
మనం బయట చాలా మంది నీతులు చెప్తారు, మనకు ఏదో డైలాగులు చెప్తా ఉంటారు, ఇట్లా వాళ్ళకు ఇది చేయాలి సాయం చేయాలని. మనమే ఉన్నాం ఒక మన ఫ్రెండే ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతే శ్మశాన వాటిక చావు అయ్యే వరకు, అంత్యక్రియ పూర్తి అయ్యే వరకు మన లోన ఏదో ఆరాటం, ఈ కుటుంబానికి ఏదో చేయాలా అనేది ఉంటది. అవును సార్. కానీ శ్మశాన వాటిక బయటను వచ్చినాక అందరూ మర్చిపోతారు కదా. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మనసులో మంచి పెద్ద మనసుతో మనం వస్తాం, తర్వాత అందరూ మర్చిపోతారు, పట్టించుకోవట్లేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా. మీకు ఒక విషయం చెప్తాను నేను, నాకు వచ్చిన కేసులు. ఒక ఆవిడ భర్త చనిపోయిండు, నెలకే బంధువులు అనుకో, ముఖ్యంగా ఆడపిల్ల భర్తలు కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. మీరు నమ్మరు, చాలా మటుకు ఆడపడుచుల భర్తలు కూడా. ఆమె ఒంటరి, ఎవరు తల్లిదండ్రులు లేరు, చెల్లి వరుస తల్లిదండ్రులు లేరు, ఇది 3 పిల్లలు ఏమో ఆడపిల్లలు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలా? నా దగ్గరికి తీసుకొచ్చి ఒక పెద్ద ఆవిడ, అంటే నాకు సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఏ సమస్య అయినా పరిష్కారం చెప్తాడు. ఆయన నుంచి కానిపోయినా చేసే వాళ్ళ దగ్గర పంపిస్తాడు. అంటే ఎవరికన్నా అన్నం లేకపోతే నా వంతు నేను 1-2 పెట్టగలుగుతా, ఎక్కువ మందికి అయితే వేరే ఫ్రెండ్స్ ద్వారా పెట్టిస్తాను. నేను కంపల్సరీ నా నుంచి అవుతుంది. ఆ రకంగా తీసుకొస్తే నేను ఆ సమస్య పరిష్కరించిన. వారు మళ్ళీ జీవితంలో ఈమె దగ్గర రాకుండా నేను వాళ్ళకు సలహా చెప్పి కొన్ని సలహాలు ఇచ్చి ఆ రకంగా సాయం చేసిన. చాలా మంది మరి ఈ ఒంటరి మహిళను భర్త వదిలేసిన కానీ ఇంట్లో ఉన్న తల్లిగారింట్లో ఉన్న మహిళను గమనించాను మీరు, నేను చెప్పేది నిజమా లేదా. తల్లిగారింట్లో ఉన్న బస్తీ వాళ్ళు కూడా ఆమెకు ప్రయత్నం చేస్తారు ఆమెకు లైన్ వేయటానికి. చాలా అవమానాలు, అసలు నేను తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. బంధువులు, దగ్గర బంధువులు, ఇంకా బావమరుదులు వరుస ఉంటారు కదా, వాళ్ళు అన్ని రకాలుగా ఆమెను మరి ఇంకా డ్యూటీలు చేసే దగ్గర కూడా పై అధికారులు అనుకోండి, పై మేనేజర్ అనుకోండి, సూపర్వైజర్, ఇన్ని రకాలుగా ఈరోజు ఒంటరి మహిళలు అవమానాలు, బాధలు అనుభవిస్తున్నారు. గత్యంతరం లేక పిల్లలకు మరి అన్నం పెట్టాలి, పోషించాలి, చదువులు చెప్పించాలని ఎన్నో రకాలుగా ఎన్ని వేధించినా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు దినదినం గడుపుతూ ఉన్నారు. దినదినం గండం సార్, చాలా ఘోరంగా బ్రతుకులు. అందుకొరకే ఈ అవమానాల కంటే ఆ భర్త తాగుబోతుడో వేధిస్తాడో కొంత దాని ప్రేమ చూసుకొని ఈ వేధింపులు కొద్దిగా తగ్గించుకొని అడ్జస్ట్ కావాలని చెప్పడం తప్పితే అటువంటి వాళ్ళతో అడ్జస్ట్ కాండి, బాధలు పడండి అని కాదు మా ఉద్దేశం. ఈ అవమానాలకు వాటికంటే ఎక్కువ ఎక్కడ భర్త లేని మహిళ అంటే చాలా చులకన ఈ సమాజంలో. మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఆ మహిళలందరికీ ప్రభుత్వ పరంగా కూడా సాయం చేయించవచ్చు. పెన్షన్స్ ఉన్నాయి, పిల్లల ఫీజులు ఎన్నో రకాల, మనం రక్త సంబంధం బంధువులు ఉన్నారు కదండి. ఒక అన్న ఒక పిల్లల ఫీజు, తమ్ముడు పిల్లల ఫీజు కట్టవచ్చు. ఒక ఆమెకి ఏదైనా పండుగ వస్తే ఏదైనా ఆపద ఉంటే ఇటువంటి సాయం చేయడానికి మన అందరి మానవత ఉంటే అందరం సాయం చేయొచ్చండి. ఒంటరి మహిళలకు బ్రహ్మాండంగా సాయం చేయడం ముందుకు రావాలని అందరూ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.